ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా సకాలంలో మందిరానికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు, అభినందనలు. ఇంకా వచ్చే వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దూరం నుంచి వచ్చిన ప్రియ మిత్రులు, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మనందరిని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న. ప్రత్యేకంగా తెలుగు ఇండియన్ తెలుగు చర్చ్ ఇన్ రిచ్మండ్, వర్జీనియా ఈ సంఘ పరిచర్యలు ప్రారంభించబడి నేటికి 16th జూన్కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 2 సంవత్సరాలు దేవుని కృప, ఆయన నడిపింపు, ఆయన ప్రేమను బట్టి, ఆయన విశ్వాసతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈరోజు రేపు సంఘంగా మనమందరం కలిసి దేవుని ఆరాధిస్తూ సంతోషిస్తూ, అదేవిధంగా ఈ సందర్భంగా దేవుని మహిమపరుస్తూ, అదేవిధంగా విశ్వాసంలో మనం బలపడడానికి ప్రార్థిస్తూ తలపెట్టిన 3 కార్యాలను బట్టి దేవుని మహిమపరుస్తున్నాం. మొట్టమొదటిగా ఈరోజు సెమినార్ రెవరెండ్ డాక్టర్ జేమ్స్ ఎలీషా తానేటి గారు క్రైస్ట్ అండ్ స్క్రిప్చర్స్, క్రీస్తు మరియు లేఖనాలు అనే అంశాన్ని వారు ఆధారం చేసుకొని మనలను సెమినార్లో వారు నడిపిస్తారు. నేను జేమ్స్ ఎలీషా తానేటి గారు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు, అయినప్పటికీ నేను వారి గురించి కొన్ని మాటలు చెప్తాను. దానికంటే ముందు వారి సెమినార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ ఉంటుంది. దాని తర్వాత వర్షిప్ నైట్ 7 o'clock మనం స్టార్ట్ చేసుకుంటాము. సిద్ధపడ్డాము. దేవుని కృపకు మనం సమర్పించుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు అవి గొప్పవైనప్పటికీ, కొద్దివైనప్పటికీ, చిన్నవైనప్పటికీ, 1 తలాంతైనా 5 తలాంతులైనా దేవుని మహిమ కొరకు వాడడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మనము వర్షిప్ నైట్లో ముందుకు కొనసాగుతాం. ఆ తర్వాత రేపు ఉదయం మళ్ళీ తిరిగి ఆరాధనలో 10 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. ఆరాధనలో మనం అందరం కలుసుకొని దేవుని మహిమ పరుస్తాం. వీటిని బట్టి మీరందరూ ప్రార్థిస్తూ పాల్గొంటున్నందుకు మీ అందరికీ వందనాలు. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించిన గాక. రెవరెండ్ డాక్టర్ జేమ్స్ ఎలీషా తానేటి గారు వారు యూనియన్ ప్రెసిడెంట్ సెమినరీలో వారు హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ అధ్యాపకులుగా ఉంటున్నారు. ప్రొఫెసర్గా వారు ఉంటూ అనేకులను పరిచయ నిమిత్తం వారు సిద్ధపరుస్తున్నారు. వారు అనేక రచనలు చేశారు. ప్రత్యేకంగా తెలుగు క్రైస్తవ్యం గురించి వారు క్షుణ్ణంగా వారు అధ్యయనం చేసి తెలుగు క్రైస్తవ సంఘ చరిత్రను, క్రైస్తవ చరిత్రను వారు పుస్తక రూపంలో వారు మనకు అందుబాటులో తీసుకొని వచ్చారు. అనేక రచనలు వారు చేశారని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. వారి రచనలు అందుబాటులో ఉన్నాయి. అంతకంటే గొప్పగా తెలుగు సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలకు వారు రీసెంట్గా రాసిన తెలుగు క్రిస్టియానిటీ అనేది వారి పుస్తకం చాలా ప్రాచుర్యం పొందిన పుస్తకం. అది ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో రచన చేసేవారు చాలా అరుదు. తెలుగు భాష చదివేవారు కూడా తగ్గిపోయినారు ఇప్పుడు. అలాంటిది చక్కటి తెలుగులో వారు భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్ర, తెలుగు క్రిస్టియానిటీతో పాటు వారు భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్ర, హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా అనే చక్కటి పుస్తకాన్ని వారు రీసెంట్గా వారు ఇండియా వెళ్ళినప్పుడు లాంచ్ చేశారు. ఈ పుస్తకము ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే తప్పకుండా దీన్ని మీరు చదవవలసిందిగా మనం చేస్తున్నాం. వారు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క నాకు అనిపించే ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ తెలుగు సంఘాలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవులకు, అదేవిధంగా క్రైస్తవ సంఘాలకు, విశ్వాసులకు, కాపరులకు, నాయకులకు ప్రతి వారం వారు ఇండియాలో ఫ్రైడే, యుఎస్లో థర్స్డే ఈవినింగ్ నైట్ వరకు వారు వారి ప్రసంగాలు అందజేస్తూ ఉంటారు. తెలుగులో అంశాలను ఆధారం చేసుకొని చక్కటి ప్రసంగాలను వారు అందిస్తూ ఉంటారు. ఆ ప్రసంగాలు అనేక సంఘ కాపరులకు అవి ఒక దిక్సూచిగా, పాయింటర్స్గా, హెల్ప్ఫుల్ రిసోర్స్గా అవి ఉపయోగపడతాయి. ఎంతో క్షుణ్ణమైన, ఎంతో లోతైన పరిశీలన తర్వాత జ్ఞానం చేత వారు నింపబడి గొప్ప తలాంతులతో వారు సంఘానికి, తెలుగు క్రైస్తవ్యానికి ఎంతో సేవ చేస్తున్నారు. వారు రిచ్మండ్లో ఉండడము, రిచ్మండ్ తెలుగు సంఘ ప్రారంభం నాటి నుండి వారు ఎంతగానో ప్రోత్సహిస్తూ, మనల్ని ఎంకరేజ్ చేస్తూ, మనకు అందుబాటులో ఉంటున్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. వారు ఒక గ్రేట్ వాల్యుబుల్ రిసోర్స్.
తెలుగు క్రైస్తవ సంఘానికి ప్రపంచవ్యాప్తంగా. రిచ్మండ్లో ఉన్నారు కనుక మనకి ఇంకా గొప్ప రిసోర్స్ వారు. మనం పిలిచినప్పుడు వారు తప్పకుండా కాదనకుండా వస్తారు. ఒకవేళ ఏదైనా క్లాష్ ఉంటే తప్ప, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటే తప్ప వారు మనకు అందుబాటులో ఉండడం మనకు ఆశీర్వాదకరం, దీవెనకరం. ప్రత్యేకంగా ఇండియన్ తెలుగు చర్చ్ ఇన్ రిచ్మండ్ మనకి ఈ యొక్క కార్యక్రమం ఈ సెమినార్ లైవ్లో ఉంటుంది కనుక అనేకులు దీని ద్వారా ఆశీర్వదింపబడతారని మనం విశ్వసిస్తున్నాం. దయచేసి తలలో ఉంచుకుందాం, ప్రార్థన ముందు కొనసాగుదాం. చివరిగా మరొక మాట, వారు నాకు దీప్తికి మా ఇద్దరికి కూడా వారు మెంటర్గా ఉంటున్నారు, వారు మా ప్రొఫెసర్గా ఉంటున్నారు. అది కూడా మాకు ఆశీర్వాదకరం. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడవు, మా జీవితాల్లో మీరు చేసిన మీ యొక్క అమూల్యమైన కార్యాలను బట్టి, మీ ఆశీర్వాదాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ ప్రాసన్నిధికి వస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయం ముందు ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన అవకాశము బైబిల్ని, లేఖనాలను పరిశోధిస్తూ ముందు కొనసాగదు. ఆ విధమైన గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. రెవరెండ్ డాక్టర్ జేమ్స్ ఎలిషా తానటి గారిని బట్టి మీకు వందనాలు. చేరి వచ్చిన సంఘం అంతటిని బట్టి కూడా ప్రభా తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్షేమంగా మమ్మల్ని ఈ యొక్క స్థలమును మీరు చేర్చారు. ప్రత్యేకంగా మా ముందున్న సమయాన్ని మీ కృపగల హస్తాలకు అందించుకుంటున్నాం. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని ప్రభా, ఈ యొక్క సెషన్ ద్వారా అనేకులు ఆశీర్వాదపడినట్లు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా సంఘంలో ప్రభావం ఉన్న ఎవరి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారు. కొన్నిసార్లు ప్రభా దిశా నిర్దేశం వారికి అవసరమై ఉంటుంది. అనేక సార్లు ప్రభా సరైన త్రోవ ఇదే అనుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు గమనం తప్పిపోయే అవకాశం ఉంటుంది ప్రభా. అయితే అలాంటి పరిస్థితుల్లో మేము తిరిగి వాక్యం వైపు చూచుటకు, వాక్యంలోని ప్రభా దాని మర్మాలను గ్రహించుటకు మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి రిసోర్స్ని బట్టి, ప్రతి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హృదయపూర్వకంగా ప్రభా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా సంఘ జీవితంలో మీరు చేస్తూ ఉన్న మేలను బట్టి మీకు వందనాలు. 2 సంవత్సరాలు గడిచిన కాలం మీ కృపలో మీరు కాచి, కాపాడి, భద్రపరిచి, ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సమయాన్ని రెవరెండ్ డాక్టర్ జేమ్స్ ఎలిషా తానటి గారిని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీ కృపగల హస్తాలకు అందించుకుంటూ మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తుతిస్తాం. మన మధ్యలో సహోదరులు బ్రదర్ రొనాల్డ్ రాస్ గారు ఉన్నారు, రానన్న దీపా సిస్టర్ గారు ఉన్నారు. వారు యాష్బాల్ నుండి మన కుటుంబంలో భాగంగా వారు ఉంటున్నారు. వారు ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మనకు ఆశీర్వాదకరం. రానన్న ముందుకు వచ్చి ప్రత్యేక పాటలో మనం నడిపిస్తూ దేవుని ఆరాధించుకున్నాం, మనల్ని ముందుకు నడిపిస్తారు. పాట అనంతరము సహోదరి రేవతి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుండి 20 వరకు గల వచనాలు తెలుగులో చదివి వినిపిస్తారు. వారు సిద్ధంగా ఉంటారు. తర్వాత సహోదరుడు ప్రభుదాస్ వారు ఇంగ్లీష్లో ఇదే వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. వారు ఇంగ్లీష్లో చదివిన తర్వాత జాషువా ముందుకు వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. Greetings to you all. Check. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. Check. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to be here. We always consider this as a home church, because our roots are associated from Centenary Baptist Church, Second Baptist, so that is the reason, we should not forget our roots. Sorry. Thank you. I'm going to sing this Hindi song. You might have heard this song. It's called Ashcharya Teve Janme.
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేట్టుకుని నాటికి ఆకాశమును భూమియు గతించియనే కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చవద్దు. దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదనే విషయం మాతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలను మిగిలిన అల్పమైన ఒకదాని నేను మనుషులకు అలాగను చేయను బోధించువాడెవడో వాడు పరలోకములో మిగులు అల్పుడగలడు. అయితే వాటిని గైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కానీ ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యం జరిగించున్నాక Praise the Lord. Let us read Matthew's Gospel, chapter 5, from verses 17 to 20. Do not think that I have come to abolish the law or the prophets. I have come to not to abolish, but to fulfill. For truly, I tell you, until heaven and the earth pass away, not one letter, not one stroke of a letter will pass from the law until all is accomplished. Therefore, whoever breaks one of the least of these commandments and teaches others to do the same will be called least in the kingdom of the heaven. But whosoever does them and teaches them will be called great in the kingdom of heaven. For I tell you, unless your righteousness exceed that of the scribes and the Pharisees, you will never enter the kingdom of heaven. May God bless this word. ప్రార్థించుకున్నాం. గొప్ప దేవ యేసయ్య సర్వోన్నతుడ ప్రేమ తండ్రి, నాన్న దేవ యేసయ్య గడిచిన కాలం అంతా తండ్రి మిమ్మల్ని కాచుకోవడానికి మీకు వందనాలు తండ్రి. దేవ నాయన ఈ రిచ్మండ్ ప్రాంతంలో తండ్రి మీరు మా కోసం తండ్రి అనుగ్రహించి మీ తెలుగు చర్చ్ని బట్టి మీకు వందనాలు తండ్రి. దేవ నాయన ఈ సెకండ్ ఇయర్ యానివర్సరీ తండ్రి మీరు తండ్రికి మేము జరుపుకునే ఈ కృపను ఆధిక్యతను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి. దేవ నాయన మమ్మల్ని తండ్రి ఆత్మీయంగా తండ్రి ఎదిగల తండ్రి మాకు ఇచ్చిన మా పాస్టర్ని బట్టి తండ్రి ఆ పాలన దీంతిని బట్టి తండ్రి మీకు కోట్లేదు వందనాలు. స్థుతి స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. దేవనైనా ఈ 2 years తండ్రి మీరు మమ్మల్ని నడిపించినందుకు తండ్రి దీవించి ఆశ్రయించండి. మీరు నడిపించినందుకు ఇంకా రానైన సంవత్సరాలు తండ్రి మీరు నడిపిస్తున్నందుకు మీకే కోట్లేదు వందనాలు. స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవనైనా ఈ యానివర్సరీ ఈవెంట్ తండ్రి ఈ ఘనంగా తండ్రి జరిగేలా కృపను సాయం అనుగ్రహించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి పేరు వరుస దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే వస్తున్నారో తండ్రి ప్రయాణ మార్గంలో ఉన్నారో తండ్రి వారి తండ్రి క్షేమమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే రాలేకపోయారో తండ్రి వారి తండ్రి రేపు తండ్రి చర్చ్ తండ్రి వచ్చే కృపను సాయం అనుగ్రహించండి తండ్రి. దేవనైనా రానున్న ఈవెంట్ తండ్రి మీరు లీడ్ చేసిన తండ్రి మా పాస్టర్ని తండ్రి. దేవనైనా రెవరెండ్ డాక్టర్ జేమ్స్ అని శక్తి తానేటి గారిని తండ్రి మీరే దీవించి ఆశ్రయించండి. ఈ ఈవెంట్లో తండ్రి మేము తండ్రి ఆత్మీయంగా మేము ఎదిగే కృపను సాయం అనుగ్రహించున్నాం. అసలే నేర్చుకున్నట్టున్నాం తండ్రి. Thank you, Joshua. Thank you, Sister Revati Prabhu. Thank you, Bhavana, for that melodious singing. Praise be to God. ఈ సమయంలో రెవరెండ్ డాక్టర్ జేమ్స్ శతానటి గారిని ఆహ్వానిస్తున్నాం. వారు ఈ సమయాన్ని మనల్ని ఈ సమయంలో ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండి. Appreciate this opportunity. 2 సంవత్సరాల క్రితం ఇక్కడ కలిసాం. ఉండే భాగ్యం పోయిన సంవత్సరం ఉండే భాగ్యం ఈ సంవత్సరం నీతో ఉండే భాగ్యం అది దేవుడు ఇచ్చిన యొక్క భాగ్యంగా నేను పెంచుతున్నాను. ఇలా ఎన్నో సంవత్సరాలు ఎదుట దేవుడు మీకు ఇవ్వాలని నా యొక్క ప్రార్థన. విశ్వాసమందు, ప్రేమనందు, నిరీక్షణందు మీరు కలిసి పెరగాలని నా యొక్క ప్రార్థన. ఈరోజు
రోజు ఆ టిపికల్ ప్రసంగం కాదు. ఇప్పుడు మాటల పండుగ ఉంది కదా, అంటే దేవుని మాటలు. తర్వాత ఏం పండుగ ఉంది? పాటల పండుగ ఉంది. అంతేనా? నేను తేడా అని చెప్తున్నాను. దేవుని పాటలు నేను వచ్చి దానికోసం వస్తాను. ఓకే, తర్వాత రేపు మళ్ళీ మాటలు. ఎవరి మాటలు? దేవుని యొక్క మాటలు. ఈ పండుగల్లో మీతో ఉండడం దేవునికి అవకాశంగా చూస్తున్నాను. ఎప్పుడు వచ్చినప్పుడు చేసింది ఈరోజు చేయను. ఇది వేరే వేరు. ఏంటి? సెమినార్ అని ఉంది కదా, అంటే ఎప్పుడు టీచింగ్ చేస్తాను, పర్లేదు. ఓకే, ఎప్పుడు టీచింగ్ చేస్తాను, ఈరోజు టీచింగ్ చేస్తాను. ఈజ్ దట్ ఓకే విత్ యూ? ఓకే, ఏంటంటే టీచింగ్ కాబట్టి నాకు కూర్చోవడం అలవాటు. ఈరోజు లేదే. ఓకే, అదొకటి. టీచింగ్ కాబట్టి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు కాదు. ఈవెంచువల్గా ఎవరు టీచ్ చేస్తారు? ఎవరు? మీరు. కంగారు పడుతున్నారా? లేదు, కంగారు లేదు. యేసయ్య యొక్క లేఖనాలు మీకు జ్ఞాపకం లేదు, కానీ మా ఫాదరు, మా మదరు ఎప్పుడైనా కెమెరా చూసారంటే లోనికి బయటకు వెళ్ళి ఏం తెచ్చేవాడు అంటే బైబిల్ తెచ్చేవాడు. అంటే మీ జ్ఞాపకం ఉంటుంది. అది ఆ కాలం 100 సంవత్సరాల క్రితం ఎవరైనా సరే సేవలో ఉన్నారంటే కెమెరా కనబడగానే గబగబ లోనికి వెళ్ళి ఏం తెచ్చుకునేవారు? బైబిల్ తెచ్చుకుని, గుండు మీద తెచ్చుకుని ఫోటోలు తీసుకునేవారు. అలాంటి ఫోటోలు ఎప్పుడు చూసారా? బైబిల్తో ఫోటో. అయ్యగారు ఈవినింగ్ ఫోటో సెషన్ ఫోటో ఉంటాయి, మాటలు పాటలు ఫోటోలు. అది దట్ యూస్ టు బి ది కష్టం. ఎందుకంటే తెలుగు క్రైస్తవులకి ఇది అతి విలువైనది. దట్ ఈస్ పొలిటికల్ స్టేట్మెంట్. అర్థమైంది కదా? స్త్రీ బోధకులు ఉండేవారు. వాళ్ళు ఏమనేవారు అంటే వాళ్ళ టైటిలే ఇది. ఏంటి? బైబిల్ ఉమెన్, బైబిల్ బోధకురాలు అనేవారు. విన్నారా? వాళ్ళ టైటిల్లో ఉన్నది ఏంటంటే బైబిల్. వాళ్ళు బ్రతికింది దేని కొరకంటే బైబిల్ కొరకే. బ్రతికింది దేనితో అనంటే బైబిల్. నాకు తెలుసు, మా ఊళ్ళో కొంతమంది అక్షరాలు నేర్చుకున్నారు. అక్షరాలు ఎందుకు నేర్చుకున్నారంటే బైబిల్ చదవడానికి. అంటే వాళ్ళ లైఫ్లో చదివితే ఏం చదివారు? బైబిలే చదివారు. ఎందుకున్నాయో నేను చెప్తుంటే ఇదేంటి ట్రివియా ఇన్ఫర్మేషన్లో ఉంది. దిస్ ఇస్ ఆ తెలుగు క్రైస్తవ్యం. మన తెలుగు క్రైస్తవ్యం యొక్క ప్రత్యేకత. అందుకనే ఈరోజు అయ్యగారు పని చెప్పినప్పుడు ఈ ఐడియా వచ్చింది. ఏది? యేసయ్య కంటూ బైబిల్ ఉందా? ఉండాలి కదా. మరి 1-2 ఫోటోలు లేవు. గబగబా యేసయ్యని తీసుకొచ్చి ఎలా పెట్టుకోవడానికి ఏం లేవు. చెప్పండి, కెమెరా లేవు అని చెప్పండి. అర్థమైంది కదా? మరి ఎలాగనుకుంటున్నానంటే మీలో ఎవరైనా సెనగాకి వెళ్ళారా? వెళ్ళకపోతే ఎక్స్కర్షన్కి వెళ్ళండి, తప్పులేదు. రిచ్మండ్లో ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసినంత మట్టుకి 2 ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఏమవుతుంది? వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఆ సెనగాగులో వాళ్ళ యొక్క లేఖనాలు ఎక్కడ పెడతారో చూడండి. ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ దిస్. మనకంతా చేతిలో 2 చేతులతో పట్టుకోవచ్చు. అది అంత తేలిగ్గా వాళ్ళు పట్టుకోరు.
పట్టుకుంటే ఒక్కొక్క ఈ స్క్రోల్ ఉంది కదా, స్క్రోల్ని గుండెకి దగ్గరగా పెట్టుకుంటారు. గవ్వాలని నేను వెళ్ళి పట్టుకుంటానంటే వద్దు అంటాడు. ఎందుకు? పద్దానికి సో సీక్రెట్, అంత పవిత్రం. ఎవరంటే అక్కడ క్యాంటర్ ఉంటారు, పాట పాడేవారు ఉంటారు కదా, లేకపోతే కొన్ని సినగాగుల్లో అబ్బాయిలు ఉంటారు, వాళ్ళే పట్టుకుంటారు. అందరూ పట్టుకోవడానికి వీలు లేదు. కొన్ని చోట్ల దానికి ఎలివేటెడ్ పీట ఉంటుంది. ఆ పీట మీద ఆ యొక్క లేఖనాలని పెడతారు. ఓకే, ఢిల్లీలో నుండి కుతుబ్ మినార్ పక్కన సెయింట్ జాన్స్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియాలో బైబిల్ని ఎక్కడ పెడతారంటే ఈ పీట మీద పెడతారు. ఆ ఒక్క చోట చూశాను బైబిల్ని ఇలా పెట్టి పీట మీద పెట్టడం. కారణం ఏంటంటే ఆ సంఘంలో ఒకప్పుడు దరిదాపు అందరూ ముస్లిమ్స్. వాళ్ళ నమ్మకం ఏంటంటే లేఖనాల కింద పెట్టకూడదు. సో మతం మారింది కానీ పేరు ఉండిపోయింది. ఎక్కడ? చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా ఢిల్లీలో. సో ఈ సినగాగులో కూడా ఒక ప్రత్యేకమైన దాన్ని ఉంటుంది. వీలైతే, అందరికీ వీలు కాదు, ఎవరికన్నా యూదులు స్నేహితులు ఉంటే ఓ శనివారం కానీ శుక్రవారం సాయంకాలం కానీ మీ ఇంటికి రావచ్చు అని అడిగాను. అర్థమైంది కదా, సెల్ఫ్ ఇన్విటేషన్. లేదు వాళ్ళ ఇంట్లో ఫస్ట్ క్లాస్ చేసుకుంటారంటే దానికి కూడా ఎవరు మంచిది. ఏంటంటే బాబు మీరు ఏ సైజు గురించి చెప్తారంటారే, ఏ విధుల గురించి చెప్తారంటున్నారు. ఏసై అర్థం కావాలంటే మనకి ఎవరు అర్థం కావాలి? యూదులు అర్థం కావాలి. ఎందుకు? ఏసయ్య యూదుడే. అర్థమైంది కదా. నేను అనుకుంటాను గుండెల మీద పెట్టుకున్నా, పీటల మీద పెట్టుకున్నా, ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంది, ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంది. ఓకే, అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ మెమరీ జ్ఞాపకాల్లో పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే యేసయ్య ఒక రబ్బాయి, ఒక బోధకుడు. ఆ రోజుల్లో ఊరికనే బోధకులు కాదు, లేఖనాలన్నీ కంఠస్థ రావాలి. వింటున్నారు కదా, లేఖనాలన్నీ కంఠస్థనే ఎవరైనా సరే బోధకుడా అని పిలుస్తారు. యేసయ్యని ఏమని పిలిచేవారు? బోధకుడా అని పిలిచేవారు. అంటే హీ వాజ్ క్వాలిఫైడ్ ఇన్ ఎవ్రీ వే. ఆ రోజుల్లో అది సెమినరీస్ లేవు కానీ గురువులు ఉండేవారు. కొంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చొని నేర్చుకోవచ్చు. కొన్ని గుంపులు ఉండేవి, స్క్రైబ్స్ అనేవారు, శాస్త్రులు అనేవారు. వాళ్ళు ఫుల్ టైం పొద్దున్న లేచి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కూర్చుని ఒక చుట్టు తర్వాత ఒక చుట్టు తీసి, ఒక గ్రంథం తర్వాత ఒక గ్రంథం తీసి, ఒక పేజీ తర్వాత ఒక పేజీ తీసి అక్షరాలు మరలా రాస్తూ ఉండేవారు. దేనికి ఇక్కడ కామా ఉంది అని ప్రశ్న అడిగేవారు. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉందేంటి, రచయిత మనసులో ఏముంది అనే ప్రశ్న అడిగేవారు. వీళ్ళు దగ్గర కొంతమంది శిష్యరకం చేసేవారు. అంటే వాళ్ళకి ఏం తెలుసు? ప్రతి అక్షరము, ప్రతి పొల్లు తెలుసు. ఎవరికి? శాస్త్రులకి. అక్కడ కొంతమంది శిష్యరకం చేసేవారు. మరి యేసయ్య ఏ బడిలోకి వెళ్ళాడు? అమ్మే బడి. అర్థమవుతుంది కదా, అమ్మే బడి. ఎందుకంటే బడికి వెళ్ళేటంత సీన్ లేదు యేసయ్య. వాళ్ళ నాన్న ఏదో రాళ్ళతోనూ చెక్కలతోనూ పనిచేసుకునేవాడు. వాళ్ళ నాన్నకి యేసయ్య సాయం చేసేవాడు. కాస్తో కాస్తో లేఖనాలను నేర్చుకుంటే యేసయ్య వాళ్ళ అమ్మ దగ్గర
నేర్చుకోవచ్చు. అదే ఇంట్లో పెరిగారు అంటారు ఇప్పుడు కంగారు పడి. ఓకే, ఒక ఎవరంటే యాకోబు. ఎప్పుడైనా ఎవరైనా యాకోబు పత్రిక చదివారా? అయితే ఇది చదువు సాయంకాలం హోంవర్క్. ఓకే, ఇంకొక వ్యక్తి అదే ట్రైనింగ్ యోధ. యోధ పత్రిక చదివారా? మళ్ళీ ఏం చెప్తానో తెలుసు, మీరు చాలా తెలియదానండి. నెక్స్ట్ డే ఏమంటారు మీకు అర్థమైపోయింది కదా, అది కూడా హోంవర్క్ అయితే లేదు అని. ఓకే, మేము అది అండర్ గ్రాడ్యుయేట్ టీచ్ చేసినప్పుడు, బైబిల్ టీచ్ చేసినప్పుడు ఏమనేవాళ్ళు అంటే, ఈ మత్తయి సువార్త 5, 6, 7, 8, యాకోబు సువార్త, యూదా యాకోబు పత్రిక, యూదా పత్రికను పక్క పక్కన చూస్తే కొన్ని కామన్ థ్రెడ్స్ ఉంటాయి, కొన్ని ఏమంటారంటే కలిపే దారాలు ఉంటాయి. చాలామంది ఏమంటారంటే అమ్మ నేర్పించింది, అర్థమైంది కదా, అమ్మ నేర్పించింది. సో త్వరలో ఇలాంటి వాళ్ళు పెరుగుతున్నారు, ఇలాంటి వాళ్ళు పుడతారు. వింటున్నారు కదా, ఎవరికైనా డౌట్ ఉన్నాయా? పుట్టినప్పుడు అంటే అమ్మకి నాన్నకి బాధ్యత ఉంది, కానీ అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? అమ్మకు ఉన్నాయి. ఏమి నేర్పించడానికి? లేఖనాలు నేర్పించడానికి. సో యేసయ్యకి లేఖనాలు ఉన్నాయి, యేసయ్యకి వాడుకు చెప్పున అని ఎప్పుడైనా చదివారా మీరు సువార్తల్లో? అంటే యేసయ్యకి ఏమున్నాయి? వాడుకలు కూడా ఉన్నాయి. జీసస్ హ్యాడ్ హిస్ ఓన్ స్క్రిప్చర్స్ అండ్ జీసస్ ఆల్సో హ్యాడ్ హిస్ ఓన్ కస్టమ్స్. సిన్సియర్గా పండగకి యెరూషలేముకి వెళ్ళేవాడు. ఎప్పుడు? పర్ణశాల పండుగ. అర్థమైంది కదా? పస్కా పండుగ. అంటే పండగలు వచ్చినాయి అంటే యేసయ్య పండగల్లో పాలు పంచుకుంటేవాడు. ఎందుకంటే తనకే కాదు, అది సమాజానికి, సమాజంలో భాగంగా ఉండడానికి. 8వ రోజు వచ్చింది. అమ్మా నాన్న ఎక్కడికి తీసుకెళ్ళారు యేసయ్యని? దేవాలయానికి తీసుకెళ్ళారు. దేవి చొప్పున, వాడుక చొప్పున. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం తిక్కులు వచ్చేస్తున్నారు. మనకెందుకు వాడుకలు ఎందుకు అంటున్నారు కదా, వాళ్ళకి తెలియదు. ఎవరికి ఉన్నాయి వాడుకలు? యేసయ్య. వాడుకలు అనేవి మనల్ని ఆత్మీయంగా కట్టేవి, బలపరిచేవి. అందులో పాపమే లేదు, కట్టబడంలో పాపం లేదు. అవి ఉన్నాయి ఎందుకంటే, ఆచారాలు ఉన్నాయి ఎందుకంటే మనల్ని కట్టడానికి. అదే కదా. సో అలాగా మళ్ళీ 12వ సంవత్సరం ఎక్కడ ఎదిగాడు యేసయ్య? దేవాలయం. పనేంటి? అమ్మ నాన్న తీసుకెళ్ళారు, అక్కడ తప్పిపోయాడంటే మనోడేంటి? అమ్మ తప్పలేదు కదా, కమ్మటాడు వాడిపోయాడు. ఓకే, డాడీ వెళ్ళాడు కదా. ఓకే, సో అక్కడ 12 సంవత్సరాలు వయసినప్పుడు ఉండిపోయాడు యేసయ్య. ఇది కొన్ని చర్చెస్లో 12, 13 సంవత్సరాలకి కన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఈ పిల్లల 12 సంవత్సరాల కాబట్టి 8th గ్రేడ్కి ఇంకా రాలేదని చర్చలు ఏమన్నారంటే వెయిట్ ఫర్ 1 more year అన్నారు. ఎందుకు? 8th గ్రేడ్కి వచ్చిన తర్వాత నీకు కన్ఫర్మేషన్ ఇస్తాము, సంఘంలో సభ్యత్వం ఇస్తాము అంటే ఆ పిల్లలు కోపం వచ్చింది. కోపం వచ్చి ఒకటి ఉత్తరం రాసింది. ఏంటనుకుంటున్నారు ఉత్తరంలోని? మొదటి పాయింట్, యేసయ్య 12 సంవత్సరాల వయసులో పెద్దోళ్ళతో కూర్చొని ఏం చేశాడు? లేఖనాల గురించి డిస్కస్ చేశాడు. యేసయ్యకే చోటు ఉన్నప్పుడు నాకు చోటు ఎందుకు లేదని రాసింది.
నువ్వు సంఘంలో సెషన్ ఏమంటుంది చెప్పండి, పెద్దలందరికీ తప్పు అయిపోయింది అని చెప్పి ఆ పిల్లకి ఆ సంవత్సరానికి కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో యేసయ్యకి ఇది తెలుసు, ఇది అదొక అనువాదం. యేసయ్యకి 12వ సంవత్సరం టీన్స్ రాకముందే వాక్యాలు తెలుసని, వాక్యాల గురించి చర్చించడం తెలుసని. ఆ రోజుల్లో ఈ రోజుల్లోనే సరే హౌ టు యూదులు వాక్యాలు ఎలా నేర్చుకునేవారంటే కంటతే కాదు, వాదించేవారు. ఒక ముగ్గురు ఉన్నారంటే అక్కడ 4 థీరీస్ ఉండేవి. ఎందుకు? ముగ్గురు 3 థీరీలతో వచ్చేవారు. ముగ్గురు కలిపి ఏం చేసేవారు? వాదించుకుంటే ఎన్నో థీరీ వచ్చేది? 4వ థీరీ వచ్చేది. అది జూయిష్ వే ఆఫ్ లెర్నింగ్, ఓపెన్ డిస్కషన్స్. అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు యూట్యూబ్లో ఏమొచ్చినాయి అంటే ఓపెన్ డిస్కషన్స్ కాదు, తిట్టుకోవడం. అంటే యూదులు కాదండి, క్రైస్తవులు. ఓకే, సో ఆ రోజుల్లో హెల్తీ. ఎప్పుడైనా సరే మీరు కార్టూన్ చూసారంటే హౌ డు జ్యూస్ లెర్న్ ద స్క్రిప్చర్స్ అని కార్టూన్ పెడితే వచ్చేది ఏంటంటే ఒకరి మీద ఒకరు గట్టిగా మాట్లాడుకోవడం. నువ్వు ఇదంటే నిజంట అంటే ఉన్న లేఖనాన్ని మరలా ఇంటర్ప్రెట్ చేయడం, కొత్త అర్థాన్ని తీసుకురావడం. 3 అర్థాలు కలిపి మళ్ళీ 4వ అర్థం రావు. ఇంకెక్కడ సేవ ప్రారంభంలో అరణ్యంలో ఎవరు ఎదురయ్యారు? శోధకుడు ఎదురయ్యాడు. వాడికి ఇంకో పేరు ఏంటంటే అపవాది. జ్ఞాపకం మీకు? ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు అరణ్యంలో? 40 days. థ్యాంక్ యూ. మీరు నాకు సాయం చేస్తారని ఆశపడుతున్నాను. ఓకే, 40 days. అక్కడ ఈ శోధకుడు దేంతో వచ్చాడు? లేఖనాలతోనే వచ్చాడు. అంటే వాడికి కూడా లేఖనాలు తెలుసు. గమనించండి, లేఖనాలు తెలుసు అందరినీ నమ్మొద్దు. ఈ గాట్ ఇట్? ఎందుకంటే శోధకుడు కూడా చాలా ఫ్లూయెంట్, చాలా ఎలక్వెంట్, మనకు సాటిగా ధీటుగా చెప్పేస్తున్నాడు. ఏంటి? లేఖనాలు. మొన్న ఎక్కడికి చెప్పగానే అన్నానని ఎవరో కానీ ఏదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ప్రతి మీటింగ్ వాక్యంతో మొదలెడుతున్నాడు. ఇక్కడ అప్పుడు కాదు. అప్పుడు అన్నాను వాడు వాళ్ళలాగా ఉన్నాడు అన్నాడు. అలాగా అపవాదే. ఎందుకంటే వాడే మళ్ళీ యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. ఈ గాట్ ఇట్? శోధకుడికి తెలుసు ఎలా బైబిల్ చదవాలో తెలుసు, ఎప్పుడు ప్రతి మీటింగ్కి ముందు. తర్వాత సైలెంట్కి వెళ్ళి ఎక్కడ బాంబులు వేయాలో, ఎలా బాంబులు వేయాలో కూడా తెలుసు వాడు. ఏది? వాక్యం తెలిసిన శోధకుడు. ఈ గాట్ ఇట్? మళ్ళీ వచ్చే వారం ఎవరో చదువుతారండి వాక్యాన్ని. వాడే అదే కదా, వాడే. సో బేసిక్గా ఏం చెప్తున్నారంటే అక్కడ అరణ్యంలో వాడు వాక్యం చదువుతుంటే, అంటే వాక్యం చదివిన ప్రతి ఒక్కరిని నమ్మొద్దని చెప్పాను మీకు. ఓకే, మళ్ళీ బైబిల్ ప్రింట్ చేసి సంతకాలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంకా చెప్పలేదని చెప్పేస్తున్నా. బైబిల్ అమ్ముతున్నారు కదా, $500 సంతకం చేస్తాను కొనుక్కోండి అంటున్నారు కదా, వాళ్ళు కూడా నమ్మొద్దు. ఎందుకంటే వాడు కూడా సంతకం పెట్టగలరు. ఎవరు? శోధకుడు. ఓకే, వాడు కూడా సంతకం బైబిల్ అమ్ముతాడు. అది వ్యాపారం ఎవరికి? శోధకుడు. సో యేసయ్య కూడా ఏం చేశారంటే ప్రతిదానికి తన లేఖనాల్లో నుండి సమాధానాన్ని ఇచ్చాడు. నేను జ్ఞాపకం లేదు కానీ యేసయ్య చనిపోయే ముందు చివరి పస్కాలో కెద్రోను లోయలో ఈ పస్కా యొక్క భోజనం అయిపోయిన తర్వాత ఒక మాట రాయబడింది, బ్యూటిఫుల్ వర్డ్. జీసస్ sang along with his disciples. అంటే యేసయ్య పాట కూడా వచ్చింది.
ఎవరైనా చెప్పారు మీకు? నారాయణ చెప్పారు. ఎందుకు? నాకు రాదు కాబట్టి. లుక్స్ లైక్ జీసస్ న్యూ హిస్ సాంగ్స్. ఫస్ట్ అయిపోయిన వెంటనే వాళ్ళ యొక్క ఆచార ప్రకారము 113, 114, 117, 116, 117, 118 ఈ కీర్తనలన్నీ వరుసగా పాడేవారు. ఎవరు? యూదులు పస్కా భోజనం అయిపోయిన తర్వాత యేసయ్య పాడాడు. యేసయ్యతో పాటు శిష్యులు కూడా పాడారు. మీకు జ్ఞాపకం తెలియదు కానీ శిలువ మీద మనకు తెలిసిన ఎన్ని మాటలు ఉన్నాయి? ఆయన పలికే మాటలు 7. అది మర్చిపోకపోతే మీరు మర్చిపోతే మట్టికి మళ్ళీ గుడ్ ఫ్రైడే రావాలి. 3 గంటలు కూర్చోబెట్టారు కదా అప్పుడు మనకి. ఎన్ని మాటలు చెప్పడానికి మర్చిపోయారా? అదిగా త్వరలో పెట్టాలి సార్ మీరు గుడ్ ఫ్రైడే. ఓకే, 7 మాటలు చెప్పారు కదా. అందులో ఒకటి ఏంటంటే నా దేవా నా దేవా. అది ఎక్కడిది? తన లేఖనంలో ఉన్నది. అర్థమైంది కదా? ఏ యూదుడైనా సరే తనని ఎదురుపోయి ఉండు చేసే ప్రార్థన నేను కూడా చేస్తాను. ఓకే, ఏంటంటే నా దేవా నా దేవా నేను చేయాల్సింది చేసేసి ఈరోజు పడుకుంటున్నాను, లెగుతాను, నేను గ్యారెంటీ లేదు. ఓకే, కాబట్టి ఏం చేస్తున్నాను? నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, నువ్వు జాగ్రత్త చూసుకో. వ్యవసాయంలో ఉంటుంది ఇప్పుడు. మరుసటి రోజు లేసాం అనుకోండి, అది బోనస్. సో బీయింగ్ గ్రేట్ఫుల్ ఫర్ ద డే దట్ హెస్ గాన్ బై అండ్ హ్యాండింగ్ అవుట్ అవర్ సెల్ఫ్ సో దట్ వీ కెన్ స్లీప్ ఇన్ పీస్. లేకపోతే మనకి కళ్ళు వస్తుంటాయి, రేపు పొద్దున ఏం చేయాలి, మరి పొద్దున ఆరాధన వెళ్ళాలో, లేకపోతే ఫైల్ ఇవ్వాలో, లేకపోతే కొత్త ప్రోగ్రామ్ చేయాలో, కొత్త సేల్స్ రికార్డు చూపించాలో. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మన ఆత్మను దేవునికి అప్పగించినప్పుడు. సో దట్స్ వాట్ గివ్స్ యూ టు డూ. జస్ట్ గివ్ ఓవర్ ద సోల్, యువర్ స్పిరిట్ టు హూ? యాహవే. ఇచ్చేస్తే మనకేమవుతుంది? ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అందుకే నేను 127లోనూ ఎంత ఎక్కడ ఉంటుందంటే వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కంగారు పట్టిన పిల్లలు కాదు. మీనింగ్ దేర్ ఈస్ నిద్ర. నిద్ర అనేది ఎవరు ఇచ్చేది? ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి, గిఫ్ట్. లేదంటే హాస్పిటల్కి వెళ్ళండి, అమ్మగారండి ఒక హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా పేషెంట్లు లేకుండా నర్సు ఏమంటుందండి చంపేస్తాను. ఎందుకు? పడుకొని రెస్ట్ కావాలి. అంతే అక్కడ లేచేయడానికి మనల్ని పిలుస్తారు ఎవరు? పేషెంట్. కాబట్టి లెక్కించి వీళ్ళు ఇప్పుడు 10 ఆ టైంకి మనం 10:30 నిద్ర అవుతుంది కదా. అప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చారంటే మనం అనుకుంటాం పడుకునే ఉంది బాబు, ఎక్కువ ఆడాడంటాం కదా. We want them to sleep. We want to sleep. We want them to sleep. And sleep is a gift given by who? God. Take an advantage of it. Sleep well. Sleep well. ఇక్కడ యేసయ్య కూడా పడుకునే ముందు ఏ ప్రార్థన అలవాటు, అది కూడా యేసయ్య చేసేవాడు. మనకున్నంత చిన్న బైబిల్ లేదు, మనకున్నంత పెద్ద బైబిల్ లేదు. ఎవరికి? యేసయ్య, జీసస్. మరి ఏ బైబిల్ ఉంది? ఏ బైబిల్ ఉందంటే ఇప్పుడు దాన్ని మనం యూదులు ఏమంటారంటే తనక్ అంటారు. విన్నారా పదం? మనం దాన్ని ఏమంటామంటే పాత నిబంధన అంటాం. కొంతమంది ఏమంటారంటే మొదటి నిబంధన అంటారు. కోపం వచ్చింది ఎవరన్నా? కొంతమంది ఏమంటారంటే హెబ్రీ లేఖనాలు అంటారు. పర్లేదు కదా. కొంతమంది ఏమంటారంటే తనక్ అని అంటారు. తనక్ అంటే అందులో 3 అక్షరాలు ఉన్నాయి. త, తర్వాత న, తర్వాత క. త అంటే ఏంటి?
చీట్ షీట్ ఉన్నది కదా, మీరు ఒక్కలేదు. అయ్యో థ్యాంక్ యూ సార్, నువ్వు చీట్ షీట్ ఉన్నా చెప్పండి, ఏమన్నా కదా. తోర అంటే ధర్మము, ధర్మశాస్త్రము, ఆది కాండము అక్కడ లేదండి చీట్ షీట్ చూడండి. ఓకే, ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, తర్వాత సంఖ్యాకాండము, తర్వాత బేసికల్గా ఏంటంటే ప్రారంభాల గురించి, ప్రయాణం గురించి. ఎక్కడి నుండి ప్రయాణం? ఐగుప్తు నుండి బయటకు ప్రయాణం, అదేమో నిర్గమకాండం. 3 చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క సన్నిధిలో చేయాల్సిన ఆచారాలు ఉన్నాయి కదా, దానికి లేవియా కాండం. 4 అంకెల కాండం, సంఖ్య కాండం. నెంబర్స్, దానికి కూడా వేదాంతం ఉందా? ఎస్, నెంబర్స్ మ్యాటర్. ఓకే, తర్వాత ఇవన్నీ 4 మళ్ళీ చెప్పారంట. ద్వితీయోప దేశ కాండం అంటే రెండోసారి చెప్పిన కాండము. 4 కాండాలు సమరైజ్ చేసి రెండోసారి చెప్పేస్తే దట్ బికమ్స్ జ్యూట్రానమీ. అది మొదటి భాగం. రెండోది ఏంటి? చీట్ షీట్ చెప్పకుండా అంటే ప్రాఫిట్స్. ఎవరెవరు జ్ఞాపకం మీకు? పొడుగా యెషయా, నెక్స్ట్ పొడుగు ఇర్మియా, కీప్ కౌంటింగ్ మీకా, ఆమోసు, హబక్కూకు, ఇవందరూ ఉన్నారు ప్రవచనాలు. రెండవ భాగం. మూడవ చీట్ షీట్. ఓకే, అంటే విజ్ఞానము, ఉపదేశము. ఇది అర్థమైంది కదా? ఎక్కడ ఉంది ఇది? సామెతలు, ప్రొవర్బ్స్లో ఉంది. అంటే తెలుగు ఎక్కడ నేర్చుకోవచ్చు మనం? అక్కడ నేర్చుకోవచ్చు. బతకాలి, ఎలా బతకాలో చెప్పేవి సామెతలు. ఇంకెక్కడ? పరమగీతం. ఓకే, అది కూడా. ఇంకెక్కడ? ప్రసంగి, గురువుగారు చెప్తున్నారు ఇలా బతకాలి, ఇలా బతకాలి. మన తెలుగులో ఈ మధ్య కొత్త పదాలు వచ్చింది. ప్రవచనం చెప్తున్నారు, ప్రవక్తలు అన్నారు కదా, అలాంటిది. ఒక పెద్ద ఆయన చెప్పుకోడు ఇలా బతకాలి, ఇలా బతకాలి, ఇలా బతకాలి. కుమారుడు, కుమార్తె అని చెప్పి చెప్తుంటే జాగ్రత్తగా జనాలు వినేవారు. తర్వాత యోగులో కూడా నేర్చుకోవాల్సిన జ్ఞానం, ఉపదేశం ఉంది. మరి రూతు, ఎస్తేర్, మర్చిపోకండి, రాజుల్లో కూడా ఉంది. అదే కదా, నేర్చుకోవాల్సిన జ్ఞానం రాజుల్లో ఉంది. సమూహలు ఉన్నారు కదా, ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, అందులో కూడా ఉంది. సో ఈ 3 కేటగిరీస్ పెట్టి 3వ శతాబ్దం క్రీస్తు పూర్వంలో ఏం చేశారంటే, ఐగుప్తులో ఉన్న రాజు, ఇంకో పదం ఏంటి? ఐగుప్తులో ఉన్న రాజులు ఏమనేవారు? ఫరోలు అనేవారు. జ్ఞాపకం మీకు? ఓకే, వాళ్ళు ఏమన్నారంటే, ఏంటి ఈ యూదులకి మొత్తం ప్రపంచం అంతా స్కాటర్ అయి ఉన్నారు, హెబ్రూ సరిగా రాదు, మాకు కూడా హెబ్రూ రాదు, కాబట్టి దీనిని మనం ఏం చేద్దామంటే అర్థమయ్యే గ్రీకులోకి తర్జుమా చేద్దాము అని అన్నారు. ఇప్పుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వాలి, మిగిలిన కూడా అర్థం అవ్వాలి అని ప్రాజెక్ట్ మొదలెట్టి ఇది కదలండి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాల నుండి 6, 6, 6, 6 ఎన్నైంది? 72. చూసారా? ఈయన మెచ్చుకోవాలండి. 2 సంవత్సరాలు సంఘాన్ని నడపడం అంటే ఓపిక కావాలి. ఓకే, ఇద్దరికీ ఉంది ఓపిక. అంతేకాదు, గౌరవ లెక్కలు చెప్పాలంటే మళ్ళీ ఆయన చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఎంతమంది? 77 మంది కూర్చుని మళ్ళా ప్రతి అక్షరం
ప్రతి పొల్లు హెబ్రీ నుండి కొయినే గ్రీక్కి తర్జుమా చేయడం జరిగింది. ఒకటి గమనించండి, పౌలుకి ఏ వర్షన్ తెలిసి ఉండాలి? రెండూ తెలియాలి. ఒరిజినల్ హీబ్రూ తెలియాలి, తర్వాత గ్రీక్ కూడా తెలియాలి. గ్రీక్ వర్షన్ ఏమంటారంటే సెప్టువజెంట్ అంటారు. కానీ పౌలు తన యొక్క పత్రికల్లో మనకు ఉపయోగించేది ఏంటంటే గ్రీక్ వర్షన్. ఎందుకు? తను రాసింది దేంట్లోని? గ్రీకులో రాశాడు కాబట్టి అర్థం కావడానికి తన గ్రీకుని ఉపయోగించడం జరిగింది. సో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకు తెలియదు, కానీ మనకున్న 39 ఉన్నాయి. కానీ వాళ్ళ లెక్క వేరేగా ఉండొచ్చు, ఎందుకంటే యూదుల్లో కూడా రకరకాల మనుషులు ఉండేవారు. పరిసయ్యులని, సద్దుకేయులని, యస్సీలని, మొదటి శతాబ్దంలో రకరకాలు ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరికి వేరే వేరే వర్షన్స్ ఉండేవి. ఇప్పుడు చాలామంది అంటారు మన అందరూ ఒక వర్షంతో సరిపోద్ది కదండి అని అంటారు కదా. అప్పుడు లేదు, మొదటి శతాబ్దం కూడా వేరే వేరే వర్షన్స్ ఉన్నాయి, వేరే వేరే కౌంట్ కూడా ఉంది. కొన్ని పుస్తకాలు కలిపి 1, 2, 1 చేసి అంటే అంకెలు ఏమవుతాయి? మారుతాయి కదా. సో యేసయ్య ఇవన్నీ నేర్చుకున్నాడు, వీటన్నిటితో ఎదిగాడు. రోజు ఇంట్లో ఏముండేదానికి? ఇటు వడ్రంగోటనే కాదు, లేఖనాలు నేర్చుకోవడం కూడా ఉంది. దీన్ని ఎక్కువ కొత్త నిబంధనలో ఉపయోగించింది ఎవరు అంటే, ఆఫ్ కోర్స్ ఇందాక ఎవరి పేరు చెప్పాను? పౌలు గారి యొక్క పేరు. ఎవరు? మన ప్రభుదాస్ గారు, రేవతి గారు చదివారు కదా వాక్యం. ఎక్కడ చదివి? మత్తయి సువార్త. తను ఎక్కువ ఉపయోగిస్తారు దాన్ని. ఎందుకు చెప్తాను. మత్తయి రాసినప్పుడు ఎవరికి రాశాడంటే చెదిరిన యూదులకు రాశాడు. అంటే అందరికీ ఏం తెలుసు? లేఖనాలు తన మొదటి నిబంధన బాగా తెలుసు. మళ్ళీ మర్చిపోకండి, ప్రకటన గ్రంథం ఉంది కదా. ప్రకటన గ్రంథం కూడా ఎవరికి రాశారో మనకు తెలియదు, కానీ చదివే వాళ్ళకి మొదటి నిబంధన బాగా తెలుసు, లేఖనాలు బాగా తెలుసు. బీస్ట్ అనగా మనం కంగారు పడతాం, మృగం అంటే బాబోయ్ అంటాం. వాళ్ళకి భయం లేదు. ఎందుకు? రోజు చదువుతున్నారు బీస్ట్ని. ఎక్కడ? అధికారంలో. అంతేకాదు, బీస్ట్ గురించి యెహెజ్కేలు గ్రంథంలో చూశాడు. అర్థమైంది కదా. సో వీళ్ళకి లేఖనాలు తెలుసుకున్నాడు. సో మత్తయి వాళ్ళు రాస్తున్నాడు. మత్తయి గురించి చెప్పినప్పుడు మీకు కొన్ని మాటలు చెప్పాలి. మత్తయి గారిని ఏమంటారంటే, ఉన్న గురువులందరిలో పెద్ద గురువు నూతన నిబంధనలో నియమ వృత్తిలోనే మత్తయి ఉండేవాడు. ఏంటి? కరికులం ఫార్మేషన్. ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి. బోధ లేకపోతే బాధే అని అనేవాడు. అర్థమైంది కదా. బోధ అనేది సంఘానికి నేర్పించకపోతే బాధే. ఏం కావాలి సంఘానికి? బేస్ కావాలి, పునాదులు కావాలి. ఈ రోజుల్లో సంఘానికి సమస్య ఏమైందంటే నేర్పించేవాళ్ళు లేరు. మరి సంఘాల దగ్గర నుంచి ఇప్పుడు అయ్యగారు లాంటి కూర్చోబెట్టి మనకి ఏం నేర్పిస్తున్నారు? వాక్యాన్ని నేర్పిస్తున్నారు. మనకు అంతా దేనిగా వాడబడ్డాము? మీరు కదండి, మీరు మంచి వాళ్ళు. ఈ కాలం అంతా యూట్యూబ్లోని నవ్వించేవాళ్ళని, కవించేవాళ్ళని, తిట్టేవాళ్ళని, కొట్టేవాళ్ళని అది చూసి సరదా పడుతున్నాం, ఇదే వాక్యం అనుకుంటున్నాం. మీరు కాదు, మీరు మంచి వాళ్ళు, వాక్యం నేర్చుకుంటున్నారు. బట్ దట్స్ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్?
వాక్యం అనేది ఇంపార్టెంట్. అది ఎవరు గమనించారు? మత్తయ్య గమనించారు. అందుకని 5వ అధ్యాయం రాగానే కొండ మీద ప్రసంగం, పొడుగాటి ప్రసంగం. అంటే సంఘానికి ఇది తెలియాలి. ఫస్ట్ ఆ బోధ, యేసయ్య బోధ తెలియాలి అని చెప్తారు. అందుకని మీకు జ్ఞాపకం లేదు కానీ సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను శిష్యులుగా చేసి బాప్తిసం ఇచ్చి టీచ్ దెమ్ అంటాడు. టీచింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ లైఫ్. ఇప్పుడు అన్నింటికి పెట్టుబడి పెడతాం కానీ దేనికి పెట్టుబడి పెట్టాం? టీచింగ్ పెట్టాం కదా. అది మత్తయ్య ఈజ్ ఎ టీచింగ్ గాస్పుల్ అని అంటాం. 2, కొత్త నిబంధనలో సువార్తలో, ఏ సువార్తలో చర్చ అనే పదం ఉంది? మత్తయి సువార్తలో పేతురుతో అంటాడు, ఈ బండ మీద నా యొక్క సంఘాన్ని కడతాను అంటాడు. సో మత్తయి ఏమంటారంటే చర్చ్ మ్యాన్ అంటారు. తన ఫోకస్ అంతా ఎక్కడ ఉంది? చర్చ్. ఎందుకంటే క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ సంఘము ద్వారా, సంఘములో నుండి తన కార్యాన్ని జరిగిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్న మన సంఘం ఉంది కదా, అది క్రీస్తుకు బదులుగా క్రీస్తు తరపున పనిచేయాలి. ఎవరి లెక్కలో? మత్తయి యొక్క లెక్కలో. మరి యోహాను ఏం నచ్చుతాడంటే, ఇగో ఆత్మకి ఎక్కడ వేషాలనుకుంటుంది అక్కడ వీస్తుంది. పట్టి నాకు ఏం లేవు, బౌండరీస్ లేవు, సంఘంలోనే పనిచేస్తుంది అని అండు. ఎవరు? యోహాన్, జాన్. మత్తయి నీడ్స్ టు బి రిసైడింగ్ ఇన్ ద కమ్యూనిటీ, సంఘంలోని. 2, మత్తయి ఇంకోటి అమ్మవాళ్ళు ఆల్రెడీ ఇచ్చాను కదా, వీళ్ళందరూ యూదులు కాబట్టి నాకు ఏం తెలుసు? లేఖనాలు తెలుసు, మొదటి నిబంధనలు తెలుసు. వీళ్ళకి ఎప్పుడు ప్రశ్న ఉండేది, మరి మేము ఊరు వచ్చేసాము, ఆ పాత నిబంధన లేదా మొదటి నిబంధనకి మాకు ఏమైనా సంబంధం ఉందా? యేసయ్య లేఖనాలని నెరవేర్చాడా లేకపోతే రద్దు చేశాడా అన్న ప్రశ్న ఎప్పుడు ఎవరికి ఉండేది? ఈ మత్తయి సువార్త చదువుతున్న యూదులకి. ఎస్, యూర్ రైట్. క్రీస్తుకి లేఖనాలకు ఉన్న సంబంధాల గురించి ఆ ప్రశ్న ఎవరికి ఉండేదంటే మత్తయి చదువుతున్న వాళ్ళకి. అది మొదట్లోనే క్లారిటీ ఇవ్వాలి. అందుకనే 5వ అధ్యాయంలో క్లారిటీ ఇచ్చేసాడు. ఏంటి? ఆయన వచ్చింది రద్దు చేయడానికి కాదు. మరి ఎందుకు వచ్చినట్టు? టు ఫుల్ఫిల్, నెరవేర్చుటకు. పోనీ 2 పదాలు మీ మీద మిమ్మల్ని అడుగుతానంటే అర్థం ఏంటి అని. ఇప్పుడు చివరిలో ఇంకా చివరి రాలేదు. ఓకే, మొదలైంది అంతే. ఓకే సార్, ఓకే చివరిలో అడుగుతాను. రద్దు చేయడం ఏంటి? నెరవేర్చడం ఏంటి? మొదటిలోనే చెప్పడం జరిగింది. కంగారు పడకండి. అందుకని మత్తయి సువార్తలో ఎక్కడ ఏం జరిగినా లేఖనములు నెరవేరునట్లు ఇలాగా జరిగేను. They have to be affirmed, assured to say, yes, the law, లేఖనములు do matter. They are important అని మరల చెప్పడం. కానీ ఒక్క సమస్య ఉంది. వలస వెళ్ళారు అన్నాం కదా, చెదిరిపోయారు అన్నాం కదా. ఈ యూదులకి కొన్ని పెద్ద సమస్య ఉంది. అది మనందరికీ ఉంటుంది. చెప్పండి. ఎందుకో కానీ దేశం దాడితే దేశం మీద ప్రేమ పెరుగుతుంది. అక్కడ నుంచి ఉంటుంది కదా. దేశం మీద ప్రేమ పడమే కాదు, జాతి గర్వం పెరుగుతుంది. ఇది దేశ భాష తెలుగు లెస్స అని కొంతమంది చెప్తారు, లేకపోతే తమిళ లెస్స అని కొంతమంది చెప్తారు, మలయాళం లెస్స అని కొంతమంది చెప్తారు కదా. ఈ జాతి భావాలు కూడా పెరుగుతాయి. ఇంకో రకం కూడా ఉందండి. ఇది మీరు అక్టోబర్ మాసంలోని ఇండియా ఫెస్టివల్ వెళ్ళినప్పుడు డ్యాన్స్ చేస్తారు.
ఆ డ్యాన్స్ చేసినప్పుడు ఏంటంటే భారతీయులు అందరినీ వధించాలని చెప్పి పాటలు పాడతారు. చూసారా ఏది కొంచెం కషాయం వేసుకొని రండి మా ఊరు రండి రిచ్మండ్ లెంట్లోని ఏంటంటే ప్రతి చోటుకెళ్ళి అందరూ వదులుతుంటారంట, అక్కడ వదులుతున్నారు. దీన్ని ఏమంటారంటే అయ్యారు దానికి పదవి ఏమన్నా ఇది రఘుమతి జబ్బు, ఇదో జాడ్యం, జాతి జాడ్యం అంటారు. దాటి ఎక్కువ ఎప్పుడు అవుతుందంటే అవమానాలు చూసినప్పుడు. కొత్త దేశంలో ఉన్నాము, ఎవరు మనం దీన్ని చూసి లెక్కెత్తలేదు, ఏదో టెస్లా నడుపుతాం దాన్ని కూడా చూసి లెక్కెత్తలేదు. అప్పుడు ఏం చేస్తాం, ఇంకా కోపం వెళ్ళిపోద్ది. బెటర్ దాన్ని ఆలోచించదు అనిపించింది. మీకు ఎవరు మీరు మంచోళ్ళు మీకు అనిపించదు, నాకు అనిపించదు కదా. దేర్ ఇస్ దట్ నేషనలిజం. సో AD 70లో క్రీస్తు శకం 70లో దేవాలయం శిథిలం అయిపోయిన తర్వాత ఎవరో అన్ని జనులు రోగులు వచ్చి వీళ్ళని చెదరగొట్టిన తర్వాత చెదిరిపోయిన యూదులకి ఈ జాతి గౌరవం పెరిగిపోయింది. ఈసారి లేఖనాన్ని దేనికి ఉపయోగిస్తున్నారంటే ద్వేషానికి ఉపయోగిస్తున్నారు, ద్వేషించడానికి ఉపయోగిస్తున్నారు. లేఖనం ఏం చేయాలి, కనికరాన్ని నేర్పించాలి కదా, అంతే కదా, ప్రేమను నేర్పించాలి. కానీ వాళ్ళకి ఏం నేర్పించింది ఇప్పుడు, అసహ్యాన్ని ద్వేషాన్ని నేర్పిస్తుంది. అలాంటి వాడికి యేసే చెప్తున్నాడు, అలాంటి వాడికి మత్తయ్య రాస్తున్నాడు. మిమ్మల్ని ఒక పని చెప్తాను, మా శైనమ్మ నువ్వు 1 అను, ఆయన 2 అంటాడు, ప్రశాంత్ 3 అంటాడు. ఓకే అను 1 పక్కన ఓకే లెక్క పెద్దలేండి. ఓకే 3 అయ్యో మీరు 1 అనండి, అమ్మ 2 3 లేదు 1 అనండి, 1 అండి సార్, 1 2 3 1 2 3 1 2 నన్ను ఆశీష్ 3. ఓకే సో 1లో ఏం చేస్తారంటే ఇది వచ్చేయండి, 2 ఎక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళండి, 3 ఎక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళండి, వెళ్ళి ఓకే కొంచెం వెనక్కి వెళ్తారు సార్, ఇంకా